హలో ఎవ్రీవన్. చాలామందికి డౌట్ ఉన్న అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ గురించి కొన్ని వివరాలు. వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత వస్తుంది, మరియు అలయన్సెస్ ఏమైనా ఉంటాయా, మంత్లీ ఎన్ని లీవ్స్ ఉంటాయి, ఇది చేయడం వల్ల ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది, ఇలా అన్ని ప్రశ్నలకు నా రియల్ ఎక్స్పీరియన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే బెనిఫిట్స్ వచ్చి మంత్లీ మనకి ఫిక్స్డ్ స్టైపెండ్ వస్తుంది. దీనిలో ఇంక్రిమెంట్ అనేది ఉండదు. ఈ స్టైపెండ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బ్యాంక్ పే చేస్తుంది, రిమైనింగ్ గవర్నమెంట్ పే చేస్తుంది. రియల్ టైం బ్యాంక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అనేది, బ్యాంకింగ్ టర్మ్స్ తెలుస్తాయి. బట్ మనకి సపరేట్ లాగిన్ ఐడి అయితే ఉండదు. నేను మా సార్ వాళ్ళ లాగిన్తో కొన్ని వర్క్స్ చేశాను. గోల్డ్ లోన్, సేవింగ్ అకౌంట్స్ ఓపెనింగ్, పాస్బుక్ ప్రింటింగ్ అలాంటివి మాత్రమే చేశాను. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. ఇది కేవలం 1 year ప్రోగ్రామ్ మాత్రమే. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్తో ఫ్యూచర్లో ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వల్ల మనము ఫ్యూచర్లో రాసే బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ లేదా మార్క్స్ రిజర్వేషన్ అయినా ఇస్తారు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు, కేవలం 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతే. వర్క్ ప్రెషర్ విషయానికి వస్తే చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్లో రెస్పెక్ట్ అనేది ఉండదు. నా బ్రాంచ్లో స్టాఫ్ నన్ను ఎప్పుడూ అలా చూడలేదు. నాకున్న మేనేజర్, డిఎం, క్యాషియర్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. బట్ నా ఫ్రెండ్కి మాత్రం డైలీ చుక్కలు చూపించాడు. వాడు హార్డ్లీ 2 months కూడా చేయలేకపోయాడు. బ్యాంక్ టైమింగ్స్ వచ్చి 10 to 5 ఉన్నా మనకి డైలీ మినిమం ఈవినింగ్ 6-7 వరకు ఉండాల్సి ఉంటుంది. ఓన్లీ మంత్లీ 1 or 2 క్యాజువల్ లీవ్స్ మాత్రమే ఉంటాయి, ఎక్సెప్ట్ ద హాలిడేస్. అది మీ మేనేజర్ పర్మిషన్ ఇచ్చినట్లయితే. ముందు చెప్పినట్లు ఇది కేవలం 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. మీరు అప్లై చేసిన బ్యాంకు మీకు దగ్గరలో ఉంటే అక్కడే మీకు ఈ ట్రైనింగ్ అనేది చేయొచ్చు. నాకు నా హోమ్ టౌన్కి నియరెస్ట్ వన్లో ఇచ్చారు. ఎవరైతే మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే లాస్ట్ 2-3 అటెంప్ట్స్తో ఉన్నారో వాళ్ళు అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్కి టైము ఉండదు. ఫ్రెషర్స్ అయితే గో హెడ్ అని చెప్తాను. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మరియు ఏజ్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో రాసే ఎగ్జామ్స్కి రిజర్వేషన్ వస్తుంది. ఎవరైతే 5 to 10 మార్క్స్తో మీ మెయిన్స్ని మిస్ అవుతున్నారో మీరు డెఫినెట్లీ కీప్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. మనకి రీసెంట్గా కొన్ని బ్యాంకుల అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో పంజాబ్ సింధు బ్యాంకు నుంచి 635 రావడం జరిగింది. దీని మంత్లీ స్టైపెండ్ 12,300. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి కూడా రావడం జరిగింది. టోటల్ పోస్టులు 5,000 ఇచ్చారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. దీనిలో కేవలం ఒక్క రాత పరీక్ష. నెక్స్ట్ ఎస్బీఐ నుంచి 7,150+ వేకెన్సీ ఇచ్చారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.